అలా అండి. ఈరోజు నేను గుమ్మడికాయతో హల్వా చేశాను. సూపర్‌గా కుదిరింది. ఈ హల్వా ఎలా చేయాలో నేను ఇప్పుడు ముందు మీకు చూపిస్తాను. ముందుగా కూర గుమ్మడికాయని హాఫ్ ముక్క తీసుకొని దాని పైన ఉన్న పెచ్చును చక్కగా మనం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా తురుముకుంటే కొబ్బరి తురుము చేత తురుముకుంటే ఈ విధంగా తురుమొస్తుంది. ఈ తురుముని మనం ఇలా కొబ్బరి కూర చేత్తో తురుముకుంటే ఈ విధంగా తురుము తీసుకోవచ్చు. నేను ఈ విధంగా తురుము తీసేసాను. హాఫ్ ముక్క గుమ్మడికాయను తురిమితే ఇలా 2 కప్స్ మనకి గుమ్మడి తురుము వచ్చిందండి. ఈ విధంగా కొలత ప్రకారం చేసుకోవాలంటే ఇలా 2 కప్స్‌లో మనం గుమ్మడి తురుము తీసుకుంటే ఒక 1 కప్పు పంచదారని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే హల్వా సూపర్‌గా వస్తుంది. ఇంకా తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 కప్పులు గుమ్మడి తురుముకి కప్పున్నర పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను కొలతలతో మీకు హల్వా ఎలా చేయాలో చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా కొలతలతో చేస్తున్నాను. లేకపోతే సుమారుగా అయినా మనం చేసుకోవచ్చు దీన్ని. 2 కప్పుల గుమ్మడి తురుముని మనం తీసేస్తున్నాం కదా! ఇప్పుడు ముందుగా దీన్ని మనం ఒక హల్వాకి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఒక బాండీని మనం పెట్టుకొని దీంట్లో నేతిని యాడ్ చేసుకోవాలండి. మనం నూనె వాడకూడదు. ఓన్లీ నెయ్యి మాత్రమే వాడుకోవాలి. అప్పుడే హల్వా చాలా టేస్టీగా సూపర్‌గా వస్తుంది. ఈ విధంగా నేను నూనె యాడ్ చేశాను. నెయ్యి కాగిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న ఈ గుమ్మడికాయ తురుమును ఈ విధంగా బాండీలో వేసి చక్కగా సన్న సెగ పెట్టుకోవాలండి. మనం పెద్ద సెగ పెట్టుకుంటే మాడిపోయి హల్వా టేస్ట్ రాదు. ఇలా సన్న సెగ మీద ఇది సన్నగా వేయించుకోవాలండి. మనం ఇలా వేయించుకోవడం వల్ల దీనిలో ఉన్న పచ్చి అంతా పోయి హల్వా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా చూసారు కదా! ఇలా చక్కగా వేయించుకుంటే సన్న సెగ మీద మాడకుండా వేయించుకుంటే ఈ గుమ్మడికాయ తురుము హల్వా సూపర్ టేస్ట్‌గా వస్తుంది. ఈ గుమ్మడికాయలు మనం చిలకడ దుంపలు, క్యారెట్ లాగానే అప్పుడప్పుడు మనం ఈ గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అప్పుడప్పుడు మనం డైలీ కాకపోయినా వారానికి ఒక్కసారి కాకపోయినా దొరికినప్పుడైనా మనం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ విధంగా నేను సన్న తురుము మీద ఇలా ఏం చేస్తున్నాను, ఈ గుమ్మడికాయలో బీటా కెరోటిన్ దండిగా ఉంటుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఇది ఒంట్లో చేరుకున్నాక విటమిన్ ఏ రూపంలో మారిపోయి కంటి చూపును కూడా ఇది చాలా మెరుగుపరుస్తుంది. ఇంకా 2 తురుముల గుమ్మడి తురుముకి నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఇలా కొద్దిగా అయిపోయిన తర్వాత ఈ పంచదారని యాడ్ చేసేసుకొని మనం ఇలా సన్న సెగ మీద చక్కగా ఉడకనిస్తూ తిప్పుకుంటూ ఉండమేనండి. ఈ విధంగా తిప్పుతూ ఉంటే చక్కగా పాకం వచ్చి ఉడుకుతూ ఉంటుంది. సో ఏ విటమిన్ అలాగే సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తులు, కిడ్నీల ఆరోగ్యానికి ఈ గుమ్మడి తినటం వల్ల చాలా మేలు జరుగుతుందండి. ఇది క్యాన్సర్‌ను ముప్పు నుంచి కూడా తగ్గిస్తుంది. ఈ గుమ్మడికాయ అప్పుడప్పుడు తినటం వల్ల చాలా మేలు జరుగుతుంది. అధికంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుందండి. అలాగే పక్షవాతం ముప్పు కూడా ఇంకా బీపీ రాకపోతే ఇంక పక్షవాతాలు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇది పక్షవాతాన్ని కూడా నివారించడంలో ఈ గుమ్మడికాయ తినటం వలన మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల మనం ఈ గుమ్మడికాయను అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. చూసారు కదా! చక్కగా ఉడికిపోయి ఈ పాకం బుడగలుగా తేలుతూ ఉంది. ఈ విధంగా ఉడికిపోతూ ఉంటే మనం దీంట్లోకి కావాల్సిన చక్కగా ఉడికిపోతుంది కదా! హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చూడంగానే తినాలనిపించే లుక్ వచ్చేస్తుంది. దీంట్లో మనం ఫుడ్ కలర్ నేను ఈ విధంగా యాడ్ చేశాను. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇది వాటర్‌లో కలపాల్సిన అవసరమే లేదండి. ఇది అలా కాబట్టి వాటర్‌లో యాడ్ చేయక్కర్లేదు. మామూలుగా కొద్దిగా వేసుకుంటే కలర్‌ఫుల్‌గా వచ్చేస్తుంది హల్వా. ఇది చక్కగా ఈ కలర్ అంతా దీంట్లో కలిసిపోయే వరకు మనం దీన్ని తిప్పుకుంటూ ఉంటే ఈ కలర్ దీంట్లో యాడ్ అయిపోయి కమ్మటి హల్వా రెడీ అవుతూ కలర్‌ఫుల్‌గా కూడా మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా నేను సన్న సెగ మీద తిప్పుతూ ఈ హల్వా రెడీ చేస్తున్నాను చూసారా! ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీ అయిన హల్వా మనకి రెడీ అవుతుంది. దీంట్లోకి మనకి కావాల్సినంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఎంత అక్కర్లేదండి, నెయ్యి కూడా కొద్ది మొత్తంలో సరిపోతుంది నెయ్యి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే హల్వా సూపర్‌గా వస్తుంది. నేను దీంట్లోకి సరిపడా నెయ్యిని కూడా యాడ్ చేశాను. చూసారు కదా! నెయ్యి ఎంత వేస్తే అంత చక్కగా హల్వా మనకి వస్తుంది. కమ్మటి వాసనతో మనకి హల్వా రెడీ అయిపోతుంది చూసారా! ఈ విధంగా తిప్పుకుంటుంటే మనకు రెడీ అయిపోతుంది కదా! ఇప్పుడు నేతిలో కొద్దిగా సారపప్పు గాని, లేకపోతే జీడిపప్పులు గాని, బాదం పప్పులు గాని సన్నగా మనం వేయించుకొని హల్వాలో కలుపుకుంటే హల్వాకి ఇంకా ప్రత్యేకమైన టేస్ట్ వచ్చేస్తుందండి. ఈ విధంగా నేను ఈ సారపప్పుని తీసుకొని వేయించేస్తున్నాను. చక్కగా నేతిలో వేయించుకొని ఈ పప్పును కూడా ఈ హల్వాలో యాడ్ చేశాను. ఇంకా ఇది కూడా చక్కగా ఈ హల్వా మొత్తం కలిసేటట్టు చక్కగా హల్వా దగ్గరికి వచ్చేటట్టు మనం ఉడకనిచ్చుకుంటుంటే కమ్మటి టేస్టీ అయిన కలర్‌ఫుల్ హల్వా మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయ్యే వరకు మనం అడుగంటకుండా సన్న సెగ మీద తిప్పుకుంటూ ఉంటానండి. ఇది స్వీట్ కొట్టుల్లో కంటే మనం ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇంకా స్వీట్ కొట్టు మొహం చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా ఇది హల్వా చక్కగా రెడీ అయిపోయింది. మనం దీన్ని
సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసేది నేను కదా. స్వీట్ పొట్ల కంటే టేస్టీగా మనకి ఈ విధంగా హల్వా రెడీ అయిపోయింది. తింటే అండి సూపర్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి గుమ్మడికాయ హల్వా చేసుకుని దొరికితే గుమ్మడికాయ హల్వా చేసుకుని తప్పనిసరిగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, టేస్టీ కూడా చాలా సూపర్గా ఉంటుంది.